అమాయక మహిళలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్న వీఐపీ బాబాను లంగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూత వైద్యం పేరుతో ఇప్పటికే 7 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు 8వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవగా పోలీసులు అరెస్టు చేశారు. దయ్యం పట్టిందని యువతులను లొంగదీసుకోవటం ఇతని స్పెషాలిటీ. నిత్య పెళ్లి కొడుకు బాబా మరో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహం నిమిత్తం సుమారు 200 మంది బంధువులు ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. చివరి నిమిషంలో మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. దొంగ బాబాకు పక్కా రాష్ట్రంలో ఉన్న బడా రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోయారు. ఆఖరికి మోసం బయటపడటంతో పోలీసుల అదుపులో ఊచలు లెక్కబెట్టేందుకు సిద్ధమయ్యాడు దొంగ బాబా. 15 నిమిషాలకు తబస్సుమ్ ఫాతిమా అనే అమ్మాయి లంగర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆమెకు పిటిషన్ ఇచ్చింది. అందులో హఫీజ్ పాషా అని చెప్పేసి ఈయన నెల్లూరు రమతాబాద్ దర్గాకు చెందినటువంటి చీఫ్ అని చెప్తున్నారు. అతను ఆమె దగ్గర 3 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్తున్నది. ఆమె ఆ విషయంలో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. ఆమెకు 3 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడింది నాకు. అతను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు. పెళ్లి నిన్న 11వ రోజు ఉండే ఈ టోలీ చౌకి దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో. అతను రాలేదు. రాకుండా అతను హాస్పిటల్లో పోయి జాయిన్ అయిపోయాడు. ఆరోగ్యం బాగలేదని చెప్పి డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దాని మీద అతని మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆమె పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని